నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇసాక్ అనుచరుడు హమీద్ ఇద్దరు మహిళా ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారని గమనించిన బీఆర్ఎస్ వర్గీయులు అమ్మాయిలను అడ్డుకోవడం అధికారులు వారిని అడ్డగించారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 15వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఇసాక్ అనుచరుడు హమీద్ ఇద్దరు మహిళలను దొంగ ఓట్లు వేయించేందుకు తీసుకువచ్చారన్న ఆరోపణలతో గొడవ మొదలైంది. దొంగ ఓట్లను బీఆర్ఎస్ వర్గీయులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కాస్త తోపులాటకు దారితీసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వాస్తవాలు విచారిస్తున్న క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. हाथ पकड़ लेके अंदर बुला लेके आए मैं नाम नहीं लिया जो कर रहा తీసుకొని ఎవరు ఈమె 42 వేసుకొని తీసుకొని పోయింది లోపలికి. ఎవడు ఏజెంట్ ఆపిండు లోపల, ఈయనేమో పాప అని దొప్పుకున్నాడు పక్కకు. భయంకరంగా వైరల్ చేస్తుంది. ఇంకోటి వచ్చింది లోపలికి పోయింది అమ్మా, లోపలికి వెళ్ళింది, ఓటేలే లోపలికి వెళ్ళింది. ఎవడు ఆపాలి? మా ఏజెంట్ ఆపిండు, పాజిటివ్ గా పనిచేస్తే क्या तमाशा कर रही है? వాళ్ళు ఎవరు కొట్టిరు ఎందుకు లోపల వాళ్ళని కూడా పంపించినాం. ఇప్పుడు ఎమ్మెల్యే పడలేదా సార్? గుడ్డ ఎమ్మెల్యే పడి సార్ మీరు చెప్పితేనే సార్ ఒకటి నీకే ప్రాబ్లం అయితే కంప్లైంట్ మీరు కావాలని ఇవ్వకముందే సార్ మేము ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేయట్లేదు మీరు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వమని పట్టుకున్నందుకే కదా మా ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తాడు. నేను కంప్లైంట్ ఇస్తాను. నెంబర్ 1 నెంబర్ 2 నేనేమంటున్నా, మీరు అక్కడ దొంగ ఓటు వేస్తున్నారు కాబట్టి మేము పట్టుకుంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, అధికార పార్టీ వాళ్ళు ఎక్కువ మంది. సార్ మీ క్యాండిడేట్ వినకుండా మాట్లాడితే నేనేం చెప్పాలి? వినకుండా మాట్లాడితే నేనేం చెప్పాలి? లేకపోతే వినకపోతే ఎట్లా? చెప్పండి నేనేమని మిమ్మల్ని పోనట్టున్నాను. ఏమంటారు? అధికార పార్టీ వాళ్ళు లీడర్లు ఎక్కువ ఉన్నారు, మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కొడుతున్నారు. మరి మేము మమ్మల్ని ఉండనిస్తలేరు, వాళ్ళు దొంగ ఓట్లు ఇస్తారు. ఏం చేయాలి చెప్పు, నువ్వే చెప్పరు. రూల్ సార్ మీ క్యాండిడేట్ ఏజెంట్ ఉంటాడు కదా, మరి కొడుతున్నారా బాబు అంటే కంప్లైంట్ ఇవ్వమన్నాడు. సరే నేను యాక్షన్ తీసుకుంటాను కదా, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు కదా, కంప్లైంట్ ఇస్తాం. ఓకే సార్ వెబ్ కాస్టింగ్ అవుతుంది, ఇంత జరగంగా కూడా మీరు ఇట్లా మాట్లాడితే అన్యాయం. మీరు మాట్లాడుతున్నారు, నేను కాదు. అక్కడ వెబ్ కాస్టింగ్ ఉంది, సీసీ కెమెరా ఉంది, మరి మీరు ఇట్లా తప్పు మాట్లాడుతున్నారు. ఏం జరిగినా ఆర్ఓ కంప్లైంట్ ఇస్తాడు.
నువ్వు న్యాయం చేస్తున్నావు, నేను అన్యాయం చేస్తున్నా. మరి జనార్దన్ అన్యాయం చేస్తాను. వీడియో కెమెరా మాట్లాడదాం బా. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు, ప్రజానాయకుడు. మరి ఏం మాట్లాడుతున్నావు? అన్యాయం చేస్తున్నావు మరి నన్ను అట్లా ఎట్లా అంటారు మీరు? చేస్తున్నా. మరి ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయి, నా ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయి. మీరు న్యాయం చేస్తారు కదా, మీరు న్యాయం చేస్తారు కదా, నా ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయాలి, వెళ్ళిపోతా. నా ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయి. నీ విన్న కూర్చో కావాలంటే, నీ టీఎస్పీని పెట్టి కూర్చోబెట్టు. దొంగ నోట్లు వస్తే పని పెట్టు, పని పంపి. ఓటేజ్ వాడు ఎందుకు కూర్చుంటే లోపల వాడు? ఓటేజ్ ఎందుకు కూర్చుంటే లోపల వాడు? ఓటు వెళ్ళిపోవాలి కదా. బయటికి వచ్చిర్రు, బయట సార్ పోలీసులు అంటే గౌరవం ఉంటుంది సార్. ఈ కాంగ్రెస్ పోలీసులు గౌరవం లేదు సార్. న్యాయం చేస్తలేవు సార్, న్యాయం చేయాలి. నాకు న్యాయం చేయడం చేస్తున్నావు, మీరు చేస్తలేరు సార్. మీరు వన్ సైడ్ చేస్తున్నారు సార్, మీరు వన్ సైడ్ చేస్తున్నారు. మీరు ఉన్న వార్త చెప్తున్నా నేను, ఉన్న వార్త చెప్తున్నా నేను. ఉన్న వార్త చెప్తే నీకు పక్కు పక్క మట్టుంది, నీకు ఉన్న వార్త అంటే కప్ప మడుతుంది, కడుపులో మడుతుంది. నేను పడను సార్, నేను పడను సార్. మీరు అబద్ధం మాట్లాడుతున్నారు, నేను అబద్ధం మాట్లాడినా తప్పు మాట్లాడుతూ పడను మీరు. మరి నేను నాకు న్యాయం చేయమని, నాకు న్యాయం చేస్తే పోతా సార్. నేను ఏమంటున్నా, ఆడ లైన్ లో ఉన్నారు, వాళ్ళది లైన్ లో ఉన్నారు. ఏమంటున్నా, మీ ఎస్ఐ అర్థం చేసుకుంటే